హాయ్ గాయ్స్, ఆ రోజు మే 22, 2024 అది మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్కు చెందిన పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాగు దగ్గర ఒక లేడీ డెడ్ బాడీ పడి ఉందని ఎవరో చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. 40 ఏళ్ల వయసున్న ఒక లేడీ నగ్నంగా పడి ఉండడం గమనించారు. ఆమె తలను ఛిద్రం చేసి ఉంది. పక్కనే ఒక రాయికి రక్తం అంటుకుని ఉంది. ఆ రాయితోనే ఆమె తలను ఛిద్రం చేసి ఉంటారని పోలీసులు అంచనా వేశారు. ఆమె మెడలో కొన్ని గాయాలు గుర్తించారు. ఆమె చెవులు, మెడ, ముక్కుకు ఉన్న నగలు కనిపించట్లేదని, దీనంతటినీ బట్టి చూస్తే ఆమె దగ్గర ఉన్న డబ్బు, నగలు తీసుకుని ఆమెను చంపారని సందేహపడ్డారు. వెంటనే డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు. 4 పోలీస్ టీంలు ఏర్పాటు చేసి తీవ్రంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పుడు పోలీసులు ఊహించలేకపోయారు, ఈ కేసులో తీగ లాగితే డొంక కదులుతుందని. అది ఒక సీరియల్ కిల్లర్ చేసిన హత్య అని అప్పుడు ఎవరూ అనుకోలేదు. రీసెంట్గా తెలంగాణలో ఎక్కువగా చర్చకు దారితీసిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. లేడీ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న తర్వాత కేసు విచారణ కోసం జిల్లా ఎస్పీ 4 టీంలు ఏర్పాటు చేశారు. ఒక టీం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. మరో టీం ఆ లేడీ ఎవరు అని తెలుసుకోవడం కోసం ఆ ఏరియా మొత్తం జల్లెడ పట్టారు. కానీ ఆ లేడీ ఎవరు అనేది గుర్తించలేకపోయారు. ఆ లేడీ ఆ ఏరియాకు చెందిన వ్యక్తి కాదని తెలుసుకున్నారు. ఈ మధ్యలోనే పోస్ట్ మార్టం రిపోర్టు చేతికి వచ్చింది. అటాప్సీ చేసిన వైద్యులు పోలీసులకు ఒక చిన్న పేపర్ ముక్క ఇచ్చారు. ఆమె బ్లౌజ్లో ఇది ఉందని చెప్పారు. ఆ పేపర్లో ఒక నంబర్ రాసి ఉంది. అది సెల్ ఫోన్ నంబర్ అని పోలీసులకు తెలిసిపోయింది. వెంటనే ఒక టీం ఆ నంబర్ గురించి ఆరా తీసింది. అటాప్సీ రిపోర్ట్లో ఏముందంటే ఆ లేడీ చనిపోవడానికి కొంతసేపటి ముందు శృంగారంలో పాల్గొందని ఉంది. ఆమెను శారీరకంగా అనుభవించిన తర్వాత హత్య చేశారని వైద్యులు చెప్పారు. ఆ లేడీ చనిపోవడానికి ముందు మద్యం తాగినట్లు తెలియవచ్చింది. వెంటనే పోలీసులు సందేహపడేలా ఉండేవారిని పట్టుకుని విచారించారు. మద్యం షాపుల దగ్గర ఉండే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. వైన్ షాపుల్లో క్యాషియర్ దగ్గరే సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఈ లేడీ ఏ షాపులోనైనా మద్యం కొన్నదా అని చెక్ చేశారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఒక విషయం చెప్పారు. గాజులపేట అనే గ్రామంలోని వైన్ షాపు వద్ద ఆమె మద్యం కొన్నట్లు గుర్తించారు. వీడియో కొంచెం బ్లర్గా ఉన్నప్పటికీ అందులో ఉన్నది ఆ లేడీనే అని గుర్తుపట్టారు. మద్యం కొనేటప్పుడు డెడ్ బాడీపై ఉన్న చీరనే తను కట్టుకుని ఉంది. ఇదే సమయంలో ఇంకో టీం ఫోన్ నంబర్ పట్టుకుని విచారణకు వెళ్ళిందే. వారు ఆ నంబర్కు కాల్ చేశారు. ఆ నంబర్ జడ్చర్లకు చెందిన ఒక లేడీకి కనెక్ట్ అయింది. వెంటనే పోలీసులు ఆమెను స్టేషన్కు రమ్మని విచారించారు. ఈ లేడీ మీకు తెలుసా అని అడిగారు. ఈమె మాకు బంధువే, వరుసకు సోదరి అవుతుందని ఆమె చెప్పింది. ఆ రోజు తను నాకు కాల్ చేసి 2000 అడిగింది. అత్యవసరం అని చెప్పింది. కానీ నా దగ్గర డబ్బులు లేవని ఫోన్ కట్ చేశాను. అయినా కూడా నాకు 5-6 సార్లు కాల్ చేసింది. ఇంతకీ ఏ నంబర్ నుంచి కాల్ చేసిందని ఆ నంబర్ ఇవ్వమని పోలీసులు అడిగారు. ఆమెకు అసలు ఫోనే లేదు, వేరెవరో ఫోన్ నుంచి చేసిందని ఆ లేడీ చెప్పింది. తన ఫోన్లో ఉన్న ఆ నంబర్ చూపించింది. ఆ నంబర్ తీసుకుని ఇది ఎవరిదని చెక్ చేసినప్పుడు సురేష్ అనే వ్యక్తిదని తెలుసుకున్నారు. అతడు పక్క గ్రామానికి చెందిన వ్యక్తి. అతనికి ఫోన్ చేసి స్టేషన్కు పిలిచారు. అతడేం చెప్పాడంటే, సార్, ఆ రోజు నాకు చాలా బాగా గుర్తుంది. ఆ రోజు నేను వైన్ షాప్కు వెళ్ళాను. అక్కడికి కాసిం వచ్చాడు. కాసింతో పాటు ఒక లేడీ వచ్చింది. ఆమెకు 40 ఏళ్ళు ఉంటాయేమో. ఆమె ఫోన్ చేయాలంటే నా దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఆమెకు కాసిం ఇచ్చాడు. ఆమె కొంచెం సేపు ఫోన్లో మాట్లాడి నాకు తిరిగి ఇచ్చిందని సురేష్ చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ కాసిం ఎవరని అడిగారు. అప్పుడు సురేష్ ఏం చెప్పాడంటే, సార్, వాడు ఒక పెద్ద ఫ్రాడ్ సార్. ఈ కాసిం అనేవాడు జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం చింతల్కుంట గ్రామానికి చెందినవాడు.
అసలు పేరు బోయ కాచమయ్య, ఇంకో పేరు కాసిం. కొన్నాళ్లుగా అతడు మహబూబ్ నగర్లో ఉండి కూలీ పనులు చేస్తున్నాడు. అతడు ఫోన్లు దొంగతనం చేసేవాడు. మేం పక్కపక్క ఏరియాలకు చెందిన వారం కాబట్టి పరిచయం ఉంది. నెల క్రితం మేము మద్యం తాగడానికి వెళ్ళాం. అతనితో ఉన్నప్పుడు సడన్గా నా ఫోన్ పోయింది. అతడే తీసి ఉంటాడని నాకు సందేహం కలిగింది. నేను ఎంత అడిగినా తీయలేదంటే తీయలేదని చెప్పాడు. అది మా మామ ఫోన్ రా, ఇది ఇవ్వకుంటే నన్ను చంపేస్తాడు, దయచేసి ఇవ్వరా అని బతిమిలాడాను. కానీ వాడి మనసు కరగనే లేదు. నేను ఫోన్ తీయలేదని చెప్పాడు. ఈ క్రమంలోనే నేను మా ఫ్రెండ్ ఫోన్ తీసుకుని మా మామకు ఫోన్ చేసి నా ఫోన్ పోయింది, కాసిం తీశాడని డౌట్గా ఉందని చెప్పా. వెంటనే మా మామ కాసింకు ఫోన్ ఇవ్వమని చెప్పాడు. అతడు కూడా ఎంతో బతిమిలాడాడు. కానీ ఫోన్ తీయలేదని అతడు అబద్ధాలు చెప్పాడు. మా మామ చాలా బతిమిలాడడంతో నేను ఫోన్ తీయలేదు, కానీ మా ఏరియాకు చెందిన ఇంకో అతడు ఫోన్ తీస్తుంటే చూశాను. అతనితో మాట్లాడి ఫోన్ ఇప్పిస్తాను, కానీ నాకు 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పాడు. దానికి మా మామ సరేనని చెప్పాడు. మరుసటి రోజు జడ్చర్లకు రమ్మని పిలిచాడు. అక్కడికి వచ్చిన వాడు ఫోన్ ఇచ్చి డబ్బు అడిగాడు. మా మామకు పిచ్చ కోపం వచ్చి అతన్ని బాగా కొట్టాడు. ఇదంతా చెప్పిన తర్వాత సురేష్ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాడు. ఈ గొడవను మా మామ ఫ్రెండ్ ఒక ఆయన వీడియో తీశాడు. ఆ వీడియోను తెప్పించుకున్న పోలీసులు అందులో కాసిం ఫోటోను తీసుకున్నారు. ఆ ఫోటోను చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఈ క్రమంలోనే సురేష్ ఇంకో విషయం చెప్పాడు. ప్రతిరోజు కాసిం తాగకుండా ఉండడని చెప్పడంతో వైన్ షాప్ ముందు పోలీసులు మాట వేశారు. అక్కడికి కాసిం రాగానే పట్టుకున్నారు. అతన్ని పట్టుకుని స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తీవ్రతను తట్టుకోలేక నోరు విప్పాడు. ఆ హత్యను నేనే చేశానని చెప్పాడు. ఆ రోజు మద్యం కోసం వైన్ షాప్కు వెళ్ళాడు. అప్పుడే ఈ లేడీ మద్యం కొని తీసుకువస్తోంది. ఆమెతో మాట కలిపాను. ఇద్దరం కలిసి తాగుదామని అనుకున్నాం. అదే టైంలో నా కోరికను ఆమెకు చెప్పాను. మనం శారీరకంగా కలుద్దామా అని అడగడంతో ఆమె మొదట కోప్పడింది. కానీ డబ్బిస్తానని చెప్పడంతో ఎంత ఇస్తావు అని అడిగింది. 1000 ఇస్తానని చెప్పగా 2,000 అడిగింది. 2,000కు ఒప్పుకొని పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి శారీరకంగా కలిసాం. ఆ తర్వాత 2,000 ఇస్తే ఇంకో 1000 అడిగింది. అప్పుడే మా మధ్య గొడవ జరిగింది. కోపంలో ఉన్న నేను ఆమె శారీతోనే ఆమె గొంతుకు బిగించి చంపేశానని చెప్పాడు. డెడ్ బాడీని అలాగే వదిలి వెళ్లకుండా ఎవరూ గుర్తుపట్టకూడదని పక్కనే ఉన్న రాయితో ముఖాన్ని ఛిద్రం చేశానని చెప్పాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం పక్క స్టేషన్లో కూడా తెలిసింది. పక్క స్టేషన్లో కూడా కొన్నాళ్ళ క్రితం ఇదే మాదిరిగా ఒక లేడీ హత్య జరిగింది. ఆమె తలపై రాయితో మోది కమ్మలు చెయ్యిని ఎత్తుకెళ్లారు. ఈ కేసులో కాసింకు లింకు ఉంటుందన్న అనుమానంతో ఆ పోలీసులు కూడా విచారించారు. అప్పుడు అతడు అన్ని వాస్తవాలు చెప్పాడు. అతడు చెప్పింది విని పోలీసులే ఆశ్చర్యపోయారు. సార్, నేను ఈ హత్య చేసింది మొదటిది కాదు. ఆ సార్ చెబుతున్నారే, ఆ లేడీ కూడా అచ్చం ఇలాగే చనిపోయిందని, ఆమెను కూడా నేనే చంపాను. ఆమెనే కాదు, 6 హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. వారిలో 5 లేడీసు, 1 పురుషుడు అని చెప్పాడు. 2022 నుంచి కాసిం హత్యలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మున్నూరు మల్లేష్ అనే అతడు కాసింకు పనిచేసే చోట పరిచయం అయ్యాడు. అతని నుంచి 3,000 తీసుకున్నాడు. తిరిగి డబ్బు అడిగేసరికి రాయితో కొట్టి చంపేశాడు. హన్వాడా, మహబూబ్ నగర్, వనపర్తి, బిజినేపల్లిలో ఆడవాళ్లతో శృంగారం చేసి ఆపై వారిని చంపినట్లు పోలీసులు కనిపెట్టారు. అతడు లేబర్ అడ్డా దగ్గర మాట వేస్తాడు. డబ్బులు ఇస్తా నాతో గడపాలని ఒంటరిగా ఉండే మహిళలకు వల వేస్తాడు. వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అవసరం తీరాక డబ్బులు ఇవ్వకుండా వారిని చంపేవాడని విచారణలో తేలింది. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.